హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ షార్ట్ వీడియో. రీసెంట్ టైమ్స్ లో అయితే నేను ఒక అబ్జర్వ్ చేసిన, అదేంటంటే అబ్రాడ్ లో చాలా మంది అయితే మన సో కాల్డ్ ప్రమోటర్స్, సారీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా. 3-4 ఇయర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. అదే మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ టెంపరవరీ వీసా, అది పోస్ట్ వర్క్ స్టడీ వీసా, అది అన్ని వీసాలు అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకొని ఉన్నంతసేపు అయితే ఉంటారు. ఉన్న తర్వాత ఇండియాకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ దిక్కు ఇక్కడ ఏం ఉండదు. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు అంటే, నాకు నా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం, నాకు పేరెంట్స్ యాద వచ్చిల్లు, నేను ఇండియాకి వచ్చేసిన, ఏదో ఒక పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇష్యూ అని ఇండియాలో ఉంటాను నేను, నాకు అబ్రాడ్ లైఫ్ నచ్చలేదు, ఏదో ఒకటి అంటారు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఇట్లా మాస్టర్స్ చేస్తారు, డిగ్రీ, అంత పెద్ద డిగ్రీ చేసిన తర్వాత ఇండియాకి పోయి ఏం చేస్తారు తెలుసా? బిజినెస్ పెడతా, నేను బిజినెస్ పెడతా అంటారు. అదే ఏ బిజినెస్ పెడతారు వీళ్ళు? కన్సల్టెన్సీ బిజినెస్. దే నో హౌ టు మేక్ మనీ. వాళ్ళకి తెలుసు ఎలా మనీ ఈజీగా ఎర్న్ చేయాలి. వాళ్ళకి తెలుసు స్టూడెంట్స్ ఎట్లయినా గొర్రెల్లా తయారయ్యి అబ్రాడ్కే పోతా అని వాళ్ళకి మైండ్ సెట్ ఇలానే ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకళ్ళు కన్సల్టెన్సీ దందా అయితే స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంది యుఎస్ లో ఉన్న వాళ్ళు, ఇండియాకి వచ్చిన వాళ్ళు, యూకేలో ఉన్నోళ్ళు, కెనడా ఉన్నోళ్ళు, అబ్రాడ్ లో ఎవరెవరు ఉన్నారో మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కన్సల్టెన్సీ బిజినెస్. ఫ్రీగా ఎలా మనీ అర్న్ చేయాలో వాళ్ళకి తెలుసు. మీరు ఇలాంటి ట్రాప్స్ అయితే పడకండి. నేను మీ మంచిగా చెప్తున్నా, మీకు ఇప్పుడు అర్థం కాదు. అబ్రాడ్ లైఫ్ చాలా వర్స్ట్ గా ఉన్నది. మీకు ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా మీకు ఎక్కదు. బట్ వీళ్ళు చేస్తున్న బిజినెస్ అయితే ఇది. అండ్ వీళ్ళు ఒక్కలైనా ఒక ఎంప్లాయీ లా చేసిల్లా, ఒక ఐటీ ఎంప్లాయీ ఆర్ మంచి ప్యాకేజ్ తో జాబ్లు కొట్టేటోళ్ళు ఉన్నారా అంటే అట్లా కాదు. మళ్ళీ ఏమంటారు అంటే, నేను చిన్నప్పటి నుంచి నేను బిజినెస్ చేద్దామని నేను మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకున్నా, నేను 100% బిజినెస్ మ్యాన్ అయితే అండి. ఇండియాకి వచ్చిన తర్వాత కన్సల్టెన్సీ బిజినెస్ ఎందుకు పెడతారంటే, యూనివర్సిటీస్ తోని టైఅప్ అయ్యి ఒక్కొక్క స్టూడెంట్ మీద 3 నుంచి 4 లక్షలు. సో వాళ్ళ ఇది దందా. ఒక స్టూడెంట్ ని ఆన్ బోర్డ్ చేస్తే, ఒక యూకే యూనివర్సిటీ, యుఎస్ఏ యూనివర్సిటీ, కెనడా, ఆస్ట్రేలియాకి పంపిస్తే ఒక్కొక్క స్టూడెంట్ మీద ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఎంత తెలుసా? 3 లక్షలు, మినిమం 3 లక్షలు. ఇంకా మంచి టైఅప్ ఉంటే వాళ్ళకి బోనస్లు ఏమైనా ఉంటే 5-5 లక్షలు కూడా వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకు నీ గురించి అవసరం లేదు, వాళ్ళకి పైసలు వస్తే సరిపోతుంది. ఫ్రీ ప్రాసెసింగ్, క్వాలిటీ ఆఫ్ ప్రాసెసింగ్. నేను ₹1 తీసుకుంటా, మీరు రూపాయి ఇవ్వకుండా కూడా యూనివర్సిటీ వాళ్ళకి టైఅప్ ఉన్న యూనివర్సిటీకే పంపిస్తారు. వాళ్ళకి అయితే వస్తాయి. సో మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. అబ్రాడ్ లైఫ్ చాలా రిస్క్ అండ్ కష్టము. ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అంటేనే అబ్రాడ్కి అయితే రండి. డెఫినెట్ గా నేను సెటిల్మెంట్ అవుతా, పైసలు అర్న్ చేస్తా, నేను నా బ్యాక్ హోమ్, నా జనరేషన్ మారుస్తా అంటే చాలా కష్టము. జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ దొంగ నా కొడుకులు చాలా మంది అబ్రాడ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ కన్సల్టెన్సీ పెట్టుకున్న వాళ్ళు, ఈ దొంగ నా కొడుకులు, వీళ్ళు ఫ్రీ ప్రాసెసింగ్ ఏదేదో అంటారు, కానీ వాళ్ళ ట్రాప్స్ అయితే పడకండి. ఐ విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.